ముందుగా నమస్కారం. ఈ గుడివాడ పట్టణంలో మా సర్క్లాస్ సపోర్ట్ టీం తరఫున 3 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. మా చలివేంద్ర కేంద్రానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జిల్లా రఘు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. జిల్లా రఘు గారి గురించి రెండు మాటలు చెప్తానండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటకి నిలువెత్తు నిర్వచనం మన జిల్లా రఘు గారండి. మన గుడివాడ పట్టణంలో జేడీ పికిల్స్ అని సంస్థను స్థాపించి గుడివాడ పట్టణంలోనే కాకుండా గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్ర రాష్ట్రం నలుమూలలకు తన వ్యాపారాన్ని విస్తరించి అంచెలంచెలుగా ఎదిగి నేనేంటో నా సత్తా ఏంటో అని చూపించి పెద్ద పెద్ద సంస్థలకు పోటీపడి క్వాలిటీలో ఏమాత్రం రాజీ లేకుండా తన ఔన్నత్యాన్ని చాటుకున్న జిల్లా రఘు గారికి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని యువతంతా మేల్కొని వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదుగుదల ప్రారంభించాలని సభాముఖంగా తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మరి సిఓఎస్ సర్కిల్ ఆఫ్ సపోర్ట్ గుడివాడ వీళ్ళు చిన్నగా మొదలయ్యి బిందువుగా మొదలై సింధువైనట్టు ఇప్పుడు మన గుడివాడలో 3 ప్రాంతాలలో పేద ప్రజలకు కానీ ఎవరికైనా దాహార్తిని తీర్చడం కోసం మరి ఈ నెల మొత్తం కూడా 3 చలివేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం సుమారుగా 400 లీటర్ల మజ్జిగని పంపిణీ చేయడానికి మరి వీళ్ళందరూ చిరు ఉద్యోగులైనా వీళ్ళ పెద్ద హృదయాలు ఇలాంటి మంచి హృదయంతో అందరికీ కూడా ఫ్రీగా మనం మజ్జిగని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ముందుకొచ్చినందుకు నా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. అంతేవిధంగా ఈరోజు మరి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా రవి గారు, ఆయన అందరూ అంటూ ఉంటారు వాసవి పుత్రులని. మరి వాసవి పుత్రులైనంత మాత్రమే స్టార్టింగ్లోనే డబ్బు రాదు. కానీ ఆయన స్వయం శక్తితో ఇప్పుడే నా సోదరుడు చెప్పినట్టు సార్కంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని ఎంతోమందికి మళ్ళీ కుటుంబాలకు ఆయన చేతుల మీదుగా మరి ఉపాధిని కల్పిస్తూ ఆయన బతకడమే కాదు ఎంతోమందిని బతికించడం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అలా వారి వంతు కృషి చేస్తూ మరి అన్ని సేవా కార్యక్రమాల్లో వీరు పార్టిసిపేట్ చేయడం మా హృదయపూర్వకంగా సంతోషం. ఇటువంటి వీరికి ఈరోజు సిఓఎస్ తరపున చిరు సన్మానాన్ని అందించి వారి చేతనే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీరు విచ్చేసినందుకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దేవదేవుని దయ వల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా సిఓఎస్ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు సిఓఎస్ కుటుంబ సభ్యులంతా కూడా మరి ఈ ఆదివారం నాడు మరి వేసవకాలంలో ప్రజలందరికీ కూడా దాహార్తి తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి జిల్లా రఘు గారు కూడా ఇక్కడ విచ్చేయటం మాకెంతో ఆనందదాయకం. మరి ఇటువంటి కార్యక్రమాన్ని సిఓఎస్ అంతా కూడా చక్కటి విధానాలతో ముందుకు వెళ్తుంది. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. దోబా రాజేష్ అంటే రామకృష్ణ గారి అబ్బాయి. రామకృష్ణ గారు నేను చిన్ననాటి స్నేహితులైతే పళ్ళు వ్యాపారం చేస్తూ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాక ఆదాయం అమ్మితే కూడా ఆ డబ్బులు తేల వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వ్యాపారాలు చేస్తూ కూడా ఎందుకంటే ఇవాళ ఉన్న పళ్ళు రేపు చెడిపోతాయి, రేపు ఉన్న పళ్ళు ఎల్లుండి చెడిపోతాయి. ఒకవేళ 4 రోజులు పళ్ళు ఉన్నా కానీ దాని డబ్బులు దాన్ని తేలాలంటే ఒక్కోసారి చాలా రిస్క్ పడాలి వాళ్ళకి. ఎందుకంటే నాకు ఈ పచ్చికాయలతో నాకు టచ్ ఉంది కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నేను ఈ పికిల్స్ కోసమని ఈ కూరగాయలు కొన్నప్పుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాలో అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా. టయానికి వర్కలు రాక, కాయలు నిల్వ ఉండక, సరైన ఫ్రూట్ తయారవక రకరకాలుగా లాసుల్లో ఉండి ఇలాంటి రాజేష్ ఇంత పెద్ద సేవా కార్యక్రమాలు చెయ్యాలంటే చాలా గట్స్ ఉండాలండి. ఆర్థికంగా చాలా నలిగిపోతాం. ఆర్థికంగా చాలా అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఆర్థికంగా చాలా నలుగుతావు, రేపొద్దున చిన్న వయసులో ఉన్నావు, పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోవాలని రాజేష్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాను. కానీ అతను ఏమి గడవకోకుండా అందరినీ అతని మనస్తత్వం ఎంత గొప్పదంటే అసలు ఈ రోజుల్లో ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇంటికి వెళ్ళి అడిగితేనే అటు ఇటు చూసి ఇచ్చే ఉన్న రోజుల్లో ఎవరెవరు ఏ లోపల ఏ సందుల్లో ఎక్కడ ఏ కష్టంలో ఉన్నాడో ఆయన ఎత్తుక్కుంటూ వెళ్తామంటే మామూలుగా కాదు, వాళ్ళ అడ్రస్ కూడా మనకు తెలియదు. అలాంటి చాటకెళ్ళి
రాజేష్ ఎంతమందిని కలుపుకొని ఫ్యాకల్టీని కలుపుకున్నాడు, ఫ్రూట్స్ మార్కెట్లో వర్కర్లు కలుపుకున్నాడు, ఇంకా చదువుకునే మాస్టర్లను కలుపుకున్నాడు, స్టూడెంట్లు కలుపుకున్నాడు, బిజినెస్ మినీ వ్యాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు, అందరూ కష్టజీవులు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కష్టపడి 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 పైకి వచ్చిన వాళ్ళే. ఇంత కష్టపడి పైకి వచ్చి ఎంతంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు త్యాగం చేసి ఇస్తామంటే వీళ్ళందరి మనసులకి హ్యాట్స్ ఆఫ్, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అది అందువలన ఇది ఇలాగే సాగాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా తలా ఒక 10 రూపాయలు వేసుకుని ప్రతి వారికి ఇలా హెల్ప్ చేస్తూ నడుస్తూ ఉండాల్సిందే అని చెప్పి సంస్థ ముందు రోజుల్లో గుడివాడ నుంచే ఉదాహరణగా మారాలి. కొన్ని రకాలైన మానవత ఇట్లాంటి సంస్థల్లాగా ఇది కూడా అన్ని ఊళ్ళో ఒక బ్రాంచీలుగా మారి చాలా దోబా రాజేష్ అనేవాడు ముందు రోజుల్లో ఒక అమరజీవి పొట్టి శ్రీరాములాగా ఇలాగ మారాలి, ఇలా పేరు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తూ సెలవు తీసుకుంటాం.